హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా కేక్ వరల్డ్. ఈరోజైతే నేను ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగము ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నాకు ఇది దారుణంగా ఉంది, అదేంటో చెప్తాను. సో నేను ఈరోజు షుగర్లెస్ బ్రౌనీని అయితే చేశానమాట. షుగర్లెస్ బ్రౌనీ ఎలా చేయాలనేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వాళ్ళు చూపించారనమాట. సో దాన్ని బట్టి నేను ఇలా చేశాను. దానికోసము 2 బాగా పండిపోయిన బనానాలను అయితే తీసుకొని ఇలా చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాతకి 3 టేబుల్ స్పూన్స్ అయితే కోకో పౌడర్ తీసుకోవాలి. కోకో పౌడర్ తీసుకుని దాన్ని కూడా ఇలా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకొని ఉండలు లేకుండా మంచిగా జల్లించుకోవాలి. సో ఇదైతే వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్, వితౌట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వితౌట్ మైదా, వితౌట్ ఎగ్స్ అనమాట. సో అవి ఏమీ లేకుండానే కేవలం 2 ఐటమ్స్తో మాత్రమే చేస్తున్నాం అనమాట. బనానా ఇంకా కోకో పౌడరు. దీంట్లో కావాలి అనుకుంటే చాకో చిప్స్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు. ఇది టేస్ట్ అయితే బాగుంది, బట్ కొంచెం చేదుగా అయితే ఉంది షుగర్లెస్ కాబట్టి. నేను ఇది షుగర్ తినని వాళ్ళ కోసం అనేసి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను, షుగర్లెస్ బ్రౌనీ అని. సో దానికోసం అయితే వాళ్ళు ఈ రెసిపీ అయితే వచ్చింది. కొంచెం ఈజీగా ఉంది కదా అనేసి ట్రై చేశాను. షుగర్లెస్ దాంట్లో కూడా ఒక్కొక్కలాగా ట్రై చేశారు, బట్ ఇది ఈజీగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూద్దామని చూశాను అనమాట. సో పర్ఫెక్ట్గా అయితే బేకింగ్ అవ్వడము అది అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కొన్ని చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. నేను ర్యాప్ వారిది చాకో చిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకోవాలి చాకో చిప్స్ వేసిన తర్వాత. అయితే ఈ షుగర్లెస్ దాన్ని వెతికితే ఇది చూపించింది అనమాట. చాలా బాగుంది. షుగర్ తినని వాళ్ళకి అయితే ఇది సెట్ అవుతుంది. నాకు తెలీదండి షుగర్ పేషెంట్స్ బనానా తినొచ్చా లేదా అనేది. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకైతే తెలీదు. సో అసలు నాకైతే ఐడియా లేదనమాట. ఇందులో నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి టిన్కి అయితే ఇలాగ ఆయిల్ అప్లై చేసేసి తర్వాత మన ఇంట్లో బటర్ పేపర్ లేదనుకోండి, బటర్ పేపర్ లేకపోతే మనము A4 షీట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా ఈ షేప్లో అయితే కట్ చేసుకొని టిన్ సైజ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి ఆయిల్ అప్లై చేశాక ఆ పేపర్ పెట్టి దానిపైన మళ్ళీ ఇలా ఆయిల్ అయితే అప్లై చేయాలి. చాలా ఈజీగా అయితే డీమోల్డ్ అవుతుంది. మనము దీన్నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే బటర్ పేపర్ యూజ్ చేస్తాను. ఎప్పుడైనా ఒకసారి ఇలా A4 షీట్ని అయితే ట్రై చేసి చూస్తూ ఉంటాను, బాగుంటుంది, బాగానే వస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి బ్యాటర్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం దాన్ని మనం ఓవెన్ అయితే ముందే ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రీహీట్ అంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి ఓటీజీని. చేసుకున్న తర్వాతకి ఈ టిన్లో మనం మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి దాన్ని అయితే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఓటీజీలో పెట్టుకోవాలన్నమాట. ఓటీజీలో పెట్టుకొని మనము 180 degrees దగ్గర 30 to 35 మినిట్స్ అయితే దీన్ని బేక్ చేయాల్సి ఉంటుంది. ఆ పైన కూడా నేను కొన్ని చాకో చిప్స్ అయితే వేసాను. సో 180 degrees దగ్గర 30 to 35 మినిట్స్ అయితే దీన్ని బేక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూసారా, ఇలాగైతే బేక్ అయింది. బేకింగ్ చెప్పాను కదా, పర్ఫెక్ట్గా అయితే బేక్ అయింది. కాకపోతే కొద్దిగా చేదుగా ఉంది లైట్గా. సో చేదు తిన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాకైతే నేను తినలేకపోయాను బాబోయ్, దారుణంగా అనిపించింది నాకైతే. సో దానికోసం అనేసి వాటిని ఇలా పీసెస్గా కట్ చేశాను. పీసెస్గా కట్ చేసి మీకు చూపిస్తాను ఉండండి ఇప్పుడు అది ఎలా బేక్ అయింది అనేది. చాలా సాఫ్ట్గా అయితే బేక్ అయింది. సో నాది బటర్ పేపర్ అయితే రిమూవ్ చేసేసి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి చూస్తే చాలా చేదుగా ఉంది. సో దానిపైన నేను ఏం చేశాను అంటే చాక్లెట్ గనాచ్ ప్రిపేర్ చేసుకున్నాను. చాక్లెట్ గనాచ్ ప్రిపేర్ చేసుకొని టోటల్ దానిపైన మొత్తం స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసిన తర్వాతకి దానిపైన వైట్ చాక్లెట్ని కూడా నేను మెల్ట్ చేసుకొని చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో పింక్ కలర్ వేసి ఆ తర్వాతకి అయితే దాన్ని కూడా డిజైన్ లాగా ఇచ్చాను అనమాట. సో నాకైతే ఇది టేస్ట్ అయితే బాగుంది, కొంచెం చేదుగా ఉందని తప్పించి
మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్రయోగాన్ని మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా అయితే బాగుంటుంది. షుగర్ తినని వాళ్ళకి ఇది బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇంకెప్పుడు ట్రై చేయకూడదని అనుకుంటున్నాను. షుగర్ యాడ్ చేస్తాను చేస్తే. నేను తినాలి అనుకుంటే మాత్రం అలా చేస్తాను. షుగర్ పేషెంట్స్ కోసం కూడా షుగర్లెస్ది ఏమైనా రెసిపీ ఉంటుందేమో చూసి నేర్చుకుంటాను. సో ఇదైతే మరి నాకు బనానా తినొచ్చో లేదో తెలియదు కాబట్టి మరి షుగర్ పేషెంట్స్ తినొచ్చో లేదో నాకైతే తెలీదు. సో మీరు కామెంట్స్లో చెప్తారనుకుంటున్నాను బనానా తినొచ్చా లేదా అనేది. సో ఇది ఆ చాక్లెట్ గనాష్ వేసిన తర్వాత అయితే టేస్ట్ చేశాను. కొంచెం పర్వాలేదని అయితే అనిపించింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి.